కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల మధ్య గొడవ అనాలా? గుంటూరు జిల్లాలో ఇద్దరు నాయకుల మధ్య గొడవ అనాలో గాని, మొన్న చెప్పా గుంటూరులో రాత్రి అంటే మొన్న అలా జరగాలి ఇఫ్తార్ విందు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకొచ్చారు. అయితే అకస్మాత్తుగా ఇఫ్తార్ విందు రాత్రికి ఫ్లెక్సీలేశారు. తెల్లారేటప్పటికి ఫ్లెక్సీలు లేవు. ఇది ప్రభుత్వం తీసుకెళ్ళింది, కార్పొరేషన్లు తీసుకెళ్లారంటే కాదట. కట్టించినటువంటోళ్ళే తీసుకుపోయారట. ఎందుకయ్యా అంటే ఒక మహిళా నాయకురాలు బిర్యానీ తయారు చేసే అతనితో కాంట్రాక్ట్ ఓకే చేసి, టోటల్ బిర్యానీకి పార్టీ నుంచి ఇట్లా డబ్బులు ఇస్తాము, దానికి గాను పోస్టర్లు, హోర్డింగ్లు ఇవన్నీ నువ్వు పెట్టాలందట. ఆమె పేరు మీదన వీళ్ళ పేర్ల మీదన పెట్టుకొచ్చారట. దాంతో మిగతా నాయకులు అలిగారట. వెళ్ళి జగన్కి చెప్పేటప్పటికి అసలు ఆపేసేయండి అని చెప్పాడట. దాంతో రాత్రికి రాత్రి అందులో రెండో రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ దానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటిది ఉంది. ఆపేయమని చెప్పేటికి ఆ కారణంగా టెక్నికల్ రీజన్స్ అన్నటువంటి పేరుతో ఆపేశారు. భద్రతా కారణాలతో. భద్రత ఏముంటుంది దాంట్లో, నా బొంద అందరు కలిసి తినడానికి. అక్కడ ఇష్యూ అది. ఇప్పుడు తర్వాత విజయవాడలో పెడుతున్నారు. అంటే గుంటూరులో నాయకుల యొక్క గొడవలు విజయవాడకి తీసుకెళ్ళి లేటు మళ్ళీ 18వ తారీఖు ఏమో పెడుతున్నారు అనమాట. ఓవరాల్గా ఒక ప్లానింగ్ లేకపోతే వచ్చే సమస్య.